నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో బెటాలియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా హైదరాబాద్ నుండి చిత్తూరు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ ఏపీ 39X4663 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి దగ్ధం కావడంతో బస్సులో ఉన్న 40 నుండి 50 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడగా ఒక మహిళ బస్సులోనే ఇరుక్కుపోవడంతో మహిళ సజీవ దహనమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాని కిందనే ఉందనా మరి చచ్చిపోయాడు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు. అందులో భాగంగా 10వ తేదీ నుండి నిన్నటి వరకు జరిగిన పరమపద కార్యక్రమం ఎంతో పురాతన చరిత్ర కలిగిన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. నేను తర్వాత ఇస్తాను, ప్రసాదం ఇచ్చేది. అవును, పంపిణీలో ఉన్నావు కదా, కిందికి రాదు. స్పీడ్ వాక్ కిందికి రా. జై శ్రీరామ్. ఈ ధనుర్మాస కార్యక్రమంలో భాగంగా 10వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు మన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు పరమపదోత్సవం కార్యక్రమం జరిగింది. రేపు 14వ తారీఖు అనగా రేపు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం జరుగును. 17వ గోదా కళ్యాణం జరుగును. 17వ తారీఖు నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ధన్యులు కావాలని కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ నెల 10వ తారీఖు నుండి అధ్యయన మహోత్సవం జరపబడినది. నిన్నటి వరకు పరమపదోత్సవం అయిపోయింది. ఈరోజు రేపు కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రేపు సాయంకాలము గోదా కళ్యాణము జరుగుతుంది. అలాగే సంక్రాంతి పండుగ రోజు భోగిపళ్ల సేవ జరుగుతుంది. ఈ నెల 17వ తారీఖు రోజున స్వామివారి యొక్క తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులంతా కూడాను అధిక సంఖ్యలో ఇచ్చేసి మరి మన ప్రాంతంలో ఎక్కడ కూడా నిర్వహించబడినటువంటి తెప్పోత్సవ కార్యక్రమాన్ని సేవించి తరించాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. పోలీసుల పట్ల మద్యం సేవించి దురుసుగా ప్రవర్తించిన సప్ప నాగరాజు, మేకల నారాయణపై కేసు నమోదు చేసినట్టు ఎన్టీపీసీ ఎస్ఐ బి జీవన్ శుక్రవారం తెలిపారు. ఎన్టీపీసీ రాజు రహదారి మేడిపల్లి సెంటర్లో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్ఐ టి ఉదయ్ కిరణ్ తో పాటు సిబ్బంది కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా మోటార్ బైక్ పై వస్తున్న సప్ప నాగరాజు, మేకల నారాయణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీకి సహకరించకుండా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడని అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఎన్టీపీసీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన ఇద్దరిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఎవరు రిపోర్టర్ ఎక్కడ? ఏ పత్రిక? ఏదో కానీ అందరూ బెదిరి, న్యూస్ పోలీసును బెదిరి, న్యూస్ ను బెదిరి, దేశాన్ని బెదిరి, మోడీ గారి పేరు చెప్పి అందరు బెదిరి. అంటే మోడీ అందరూ నువ్వే చెప్తున్నావు కదా, మోడీ గారి పేరు అని చెప్తున్నావు కదా. నీకు నేను పంపించే బాధ్యత విను. నాగరాజు నా మాట భార్య పిల్లల గురించి మొత్తం అంతా టోటల్ వీడియో రికార్డ్ వెహికల్ దగ్గర ఉండండి. సేవ సర్వీసు అరే నీకెందుకు ఫైన్ కొడతారు? ఊదకుంటే ఊదకుంటే రాదండి అందరూ. కేసులు దొరుకుతారేమో అని చెప్పి మనం ఉంటావా? నీరా ఫైల్ చేసుకోవాలి. ఓకే సార్ నేను రాను, అవసరం ఏంటి? కేసు ఫైల్ చేసుకుని వస్తా. నేను ఎవరో పేరు పెట్టి కేసు ఫైల్ చేసుకుని వస్తా. నాకు నేను అంటూ సార్ నువ్వు తప్పదు. కంప్లైంట్ వీణవంక మండల కేంద్రంలో మడిపల్లి మోహన్ పార్డు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన జన్మదిన వేడుకల కార్యక్రమానికి బంధుమిత్రులు, కుల బాంధవులు, ఆత్మీయ మిత్రులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కింద పెట్టాం. దానికి మీరు చూడండి, మీరు చూడండి. ఓకే వెనక జరుగు నాని, వెనక జరుగు, దగ్గరికి ఉన్నా. అమ్మ మీరు ఇది చూడరా అన్న, ఒకసారి చూడండి నాని, ఇది చూడాలి. ఒకసారి ఇది చూడాలి, స్మైల్, ఇది చూడాలి. అది ఫెయిల్ అయింది. ఒకసారి ఇది చూడాలి మేడం, ఇది చూడాలి. అది ఒకసారి మీరు
సైడ్ చూడాలి స్మైల్. ఇది చూడాలమ్మా, ఇది చూడాలి స్మైల్. ఓకే డన్. సైడ్ చూడండి స్మైల్. సైడ్ చూడాలి మేడం, ఇది చూడాలి స్మైల్. ఇద్దరు వేయండి. సైడ్ చూడాలి అన్న, మీరు అన్న స్మైల్. మీ చెయ్యి వదిలిపెట్టాము, ఈ చెయ్యి. సైడ్ చూడండి స్మైల్. ఓకే డన్. నాని ఓకే డన్. ఇటు తిరగండి, ఇటు తిరగండి. ఓకే సైడ్ చూడాలి స్మైల్. ఉండండి ఉండండి అన్న, వాళ్ళు బాబు కేక్ పక్క పెట్టేసి. నేను అత్తలేనా చెయ్యి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా బసంత్ నగర్ వర్కర్స్ క్లబ్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరై కార్యక్రమంలో పాల్గొని విజేతలకి బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి ముఖ్య అనుష, ద్వితీయ బహుమతి బోదాసు శిరీష, తృతీయ బహుమతిని కర్నాల లావణ్యకి అందజేశారు. గట్టు కవిత, ధర్మధిర మానస, సీపల్లి రజిత, తిపాని మనీషా, కీర్తి అంజనప్రియ. జై శ్రీరామ్, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు భోగి పండుగని మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ తర్వాత సంక్రాంతి, కనుమ పండుగకు సంబంధించి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఐఏఎస్ నరహరి గారి సహకారంతో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న సోదరులు రామన్న, వారి కుటుంబ సభ్యులు, ఇంకా వేదికపై ఉన్నటువంటి మిత్రులు, సోదరిమణులు అంతా కూడా కలిసి మహిళల కోసం ఈరోజు ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 22వ తేదీన ఉన్నది. పెద్దలు, గౌరవనీయులు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాము. మరి దాన్ని పురస్కరించుకొని వాళ్ళ మహిళలందరికీ కూడా ముగ్గుల పోటీలని బసంత్ నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ, మరి మహిళలంతా కూడా పండగ పనులున్నప్పటికీ వదిలిపెట్టి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ పండగ అయినా ఏడాదిలో వచ్చే ప్రతి పండగని
మహిళలు 1-2 రోజులు మాత్రమే జరుపుకుంటారు. కానీ సంక్రాంతి పండుగ అంటే నెల రోజులు కూడా ఎంతో సంతోషంగా ఎప్పుడెప్పుడో మనం చిన్నప్పటి నుండి వేసినటువంటి ఆ ముగ్గులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ప్రతిరోజు కూడా ఇళ్ళ ముందు వేసుకుంటా ఉంటాము. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు, ఇంట్లో ఇల్లాలి ముగ్గు ద్వారానే ఇంటి ముందు చూడమని అంటారు. ఇంట్లో ఇల్లు ముందు వాకిళ్ళు చూసి ఇల్లాలి యొక్క గొప్పదనాన్ని చెప్పచ్చు అని చెప్పి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. ముగ్గు అనేది మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, సైన్స్తో ముడిపడి ఉన్నటువంటి పండగ ఇది సంక్రాంతి పండగ అంటే. ఎందుకంటే ఈ హేమంత ఋతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. క్రిములు ఇళ్లల్లోకి చేరి అనేక అనారోగ్యాలకి గురైతూ ఉంటారు ఈ నెల రోజులు కూడా. ఉదయాన్నే ఆవు పేడతోటి కల్లాపి జల్లి పసుపుతోటి గడపలకి పసుపుని పెట్టి మనం ఈ ముగ్గేయడం వల్ల క్రిమి కీటకాలు మన దగ్గరికి దరిచేరవు అనేది ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయితే, ఇది శాస్త్రీయంగా కూడా పురాణం నుండి కూడా మనం ఎంతో ఇష్టంగా మహిళలంతా ఐక్యతతోటి జరుపుకునే పండగ. రైతులకి ముఖ్యంగా ఇది పెద్ద పండగ. మనం సంక్రాంతి పండగ అని పిలిచినప్పటికీ రైతులంతా దీన్ని పెద్ద పండగ అని సంబోధిస్తారు. ఎందుకంటే వాళ్ళు 6 కాలం కష్టపడి పండించినటువంటి రైతులు పండించినటువంటి ధాన్యం ఇళ్లలోకి చేరే సమయం కాబట్టి దీన్ని పెద్ద పండగ అని పెద్దవాళ్ళంతా కూడా రైతులు భావిస్తూ ఉంటారు. మరి సంక్రాంతి రోజున పండించినటువంటి ధాన్యాన్ని ఆ ముగ్గులో పోసి రైతు తన సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఉంటాడు. కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఇంటి ముందు గొబ్బెమ్మల్ని పెడతాం మనం, రేగిపళ్ళు ఇతరత్ర అన్నీ కూడా మనము ఆ గొబ్బెమ్మలో వేసి మరి ఏమన్నా పిల్లలకి కూడా భోగి స్నానం చేపిస్తూ ఉంటాం, భోగి పళ్ళతోటి దిష్టి చేస్తూ ఉంటాం. అంటే అన్ని రకాలుగా శాస్త్రీయంగా సైంటిఫిక్గా సంక్రాంతి పండగ అనేది గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మరి ముఖ్యంగా ఇంతకు ముందు జరుపుకున్న పండుగలకి ఇప్పుడు జరుపుకునే పండుగకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే దశాబ్దాల కాలం నాడు మనం ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ, శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా కూడా చరిత్రలో ఫౌండేషన్. అలాగే పెద్దలు గౌరవనీయులు ఐఏఎస్ నరహరి గారికి వేదిక నుండి మహిళలందరి తరపున నేను ప్రత్యేకంగా మీ అందరి చప్పట్ల ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక క్రమశిక్షణ తీసుకువచ్చి 6 గ్యారంటీలను అమలు చేస్తామని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. శనివారం రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు రామగిరి మండలంలో పర్యటించి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ జీపీ నిధులు 23 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కల్వచల్ల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులలో డూప్లికేసీ లేకుండా అర్హులను నిష్పక్షపాతంగా ఎంపిక చేసి లబ్ది చేకూరుస్తామని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి అధ్యక్షురాలు సర్పంచ్ గారు గంటా పద్మ వెంకటరమణారెడ్డి గారితో పాటు ఎంపీటీసీ సోదరులు సందీప్ గారు, ఉప సర్పంచ్ గారు, మా గౌరవ వార్డు సభ్యులందరూ, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, మరి మా సోదరిమణి ఎంపీపీ గారు దేవమ్మ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు, సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ ప్రాంతంలో నన్ను ఆశీర్వదించి ప్రత్యేకంగా రామగిరి మండలం కల్వచల్ల గ్రామానికి వచ్చిన తరుణంలో మా కల్వచల్ల గ్రామానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నాపై విశ్వాసం ఉంచి, కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం ఉంచి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం.
ఈ రోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలే. మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం, ప్రధాన రహదారి కమాన్ నుంచి లంకకేసారం వరకు మరొక మారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు తెలుస్తూ ఈ గ్రామానికి సంబంధించి మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని 9వ తారీఖు నుంచి నెల రోజులు కావస్తా ఉంది. వారందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం మా అక్కలకి చెల్లెలకు కల్పించడం జరిగింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా 6 గ్యారెంటీలు ప్రధాన ధ్యేయం. దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన అర్హులదారు మేము చెప్తా ఉన్నాం, రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి, అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదే ప్రయత్నంలోనే ముందుకు సాగుతాం. నేను ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, ఆశీర్వాదం ఇచ్చిండ్రు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఇచ్చిండ్రు. ఆ క్రమంలోనే ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మేము ముందుకు నడుస్తాం. మీ ఆశీస్సులు కోరుతూ మరొకసారి మా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, మా సోదరుడు ఎంపీటీసీకి అందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన అనేక మంది, మా గ్రామ శాఖ అధ్యక్షుడు, మా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రమణారెడ్డి గారు, మరి అదేవిధంగా అనేక మంది మిత్రులు మరి ఇక్కడ ఉన్న తరుణంలో ఈరోజు మేము కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం, మంచి చేద్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. ఈరోజు ప్రశాంతతను నెలకొల్పాలని మనం ఈరోజు చూస్తే నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నా, ప్రభుత్వం వచ్చినా అరాచకం సృష్టించలేదు. మీరు 2014లో చూసినారు ఏ విధంగా ఉండే వాతావరణం. ఆ వాతావరణంలో తిరిగి రావద్దని ఈరోజు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు నడుస్తా ఉన్నాం. మీ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం హర్షణీయమని, అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు, వర్గాల వ్యాపారులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టుల పాత్రను గుర్తించాలని తెలంగాణ జేఏసీ నాయకులు మల్లోచుల విజయానంద్, జేవీ రాజు, అమరేంద్రరావు, అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇంట్రొడ్యూస్ చేసి పాల్గొనే వాళ్ళ పేరు చెప్తా. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే పద్ధతిలో ఒక ప్రక్రియ ద్వారా అంటే దరఖాస్తులు తీసుకొని వారిని గౌరవించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమకారులుగా. అదేవిధంగా ఏదైతే ఉందో ప్రామాణికతను నిర్దేశించినారో ఎఫ్ఐఆర్లు వివరాలు అడగడం,
జైలుకి వెళ్ళిన వివరాలు అడగడం, ఈ ప్రామాణికతను నిర్దేశించడంలో దయచేసి ప్రభుత్వాన్ని మా ద్వారా విన్నవించేది ఏమంటే, కేసులు కాకున్నా విధ్వంసానికి పోకున్నా కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ధన ప్రాణ మానానికి నష్టం కలిగించే, ప్రభుత్వం నష్టం కలిగించే పనులు చేసినా కానీ ఇటుక మీద ఇటుక వేర్చినట్టుగా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన, అదేవిధంగా ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం పొందిన వర్గాలను కూడా ఏదో ఒక రూపేణ ప్రభుత్వం ప్రయోజనం కలిగిస్తుందా, లేదా కనీసం ఒక ఉద్యమకారులు గౌరవప్రదమైన గుర్తింపును ఏదో ఒక విధానం ద్వారా గుర్తించాల్సిందిగా ప్రభుత్వాన్ని తెలంగాణ జేఏసీ నాయకత్వంగా మేము వేడుకుంటున్నాం. ఎందుకనంటే అమరవీరులకి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం మరియు ఆ కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ద్వారా జాబు కల్పించినట్టుగా తెలుసు. అదేవిధంగా కొంతమంది కళాకారులకు కూడా ఏదో విధమైన బాధ్యతలు అప్పగించి వారి సేవలు కూడా వినియోగించుకోవడం జరిగింది. కానీ కుటుంబాలను, పిల్లలని ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయి ఉద్యమం చేసిన వర్గాలను కూడా గుర్తించడంలో దయచేసి ఏదో ఒక విధానాన్ని ఎన్నుకొని గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని మా ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే కొన్ని వ్యాపార వాణిజ్య సంఘాలైతేనేమి, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలైతేనేమి, వాస్తవం కూడా ఉద్యమకారులుగా మేము ఈ కేసుల విషయంలో కొద్దిగా వారిని స్తబ్దుగా ఉండడంలో మేమే చొరవ చూపెట్టినాం. కాబట్టి వారికి అన్యాయం జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం తీసుకున్న విధానం ఏదైతుందో ఆ ఎఫ్ఐఆర్, జైలు శిక్షలు అనేది అసమంజసంగా అనిపించడం లేదు. ఈ ప్రాంత సమంజసంగా అనిపించడం లేదు. ఈ ప్రాంత తెలంగాణ ఉద్యమ బిడ్డల పక్షాన మేమందరం దయచేసి అందరినీ మీకు నచ్చిన పద్ధతిలో ఉద్యమకారులుగా, నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి ఏదో ఒక విధమైన గౌరవప్రద పద్ధతిని, గుర్తింపును కోరుకుంటున్నందున దయచేసి ఆ వైపుగా ఆలోచించాల్సిందిగా మేము జేఏసీ పక్షాన కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి జేఏసీగా ఇక్కడ తెలంగాణ ఉద్యమ కార్యాచరణ చేసినటువంటి అనేక ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులందరితో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొత్తగా ఎన్నికల వాగ్దానాలలో అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులకి మేము సహాయం చేస్తామని చెప్పి ప్రకటించారు. ఆ ప్రకటనను ఉద్యమకారులుగా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉద్యమకారులకి రాజకీయంగా అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాల్లో కానీ, అమరవీరుల కుటుంబాల విషయాల్లో కానీ మేము సానుకూలంగా వాళ్ళను గుర్తిస్తామని చెప్పడం ముదావహం, మంచి పని. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యమకారులకు సంబంధించిన అంశాన్ని లబ్ధిదారులకు పెట్టుకునే ఒక దరఖాస్తులో చిన్న ఒక సబ్ కాలంగా చేర్చడము ఉద్యమకారులకు అదొక సముచిత గౌరవంగా లేదనేది మా భావన. అయినప్పటికీ అట్లా చేర్చినప్పటికీ కూడా అందులో మళ్ళీ కేవలము ఎఫ్ఐఆర్ ఉండి జైలుకి వెళ్ళినటువంటి, జైలు వివరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అనే భావన అందులో ఉన్న అప్లికేషన్ ద్వారా మనకు కనబడుతున్నది. అట్లా అయితే శాంతియుతంగా కోట్లాదిగా ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నటువంటి అనేక మంది, ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు,
ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాలు వీళ్ళెవరైనా శాంతియుతంగానే పోరాటాలు చేస్తారు, వీళ్ళకి ఎఫ్ఐఆర్లు కావు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి జయశంకర్ సార్ కావచ్చు, గంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాసు, కోదండరాం సార్ మీద అయితే ఉంటాయి. ప్రధానంగా జేఏసీ చైర్మన్ కనుక కొంత ఎఫ్ఐఆర్లు ఉండే అవకాశం ఉంటుంది. కానీ మిగతా ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది రేపు ఉద్యమకారులుగా లిస్టులో ఉండలేకపోతారు. అయితే అందులో 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి ఉద్యమకారులని టిక్ చేసుకోమన్నారు, టిక్ చేసుకుంటే వివరాలు అడిగారు. అంటే వివరాలు లేకుండా టిక్ చేస్తుందా, చేస్తే కూడా గుర్తిస్తారా, గుర్తిస్తే వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారు అంటే లబ్ధిదారుల లిస్టులోకి గుర్తిస్తారా, లేదు తెలంగాణ ఉద్యమకారులుగానైనా గుర్తిస్తారా? మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఇవాళ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఉద్యమకారుల సంక్షేమం లిస్టులోకి అందరు ఉద్యమకారులు రాకపోతే, లేదా ప్రభుత్వ బడ్జెట్ మేరకి అందరి ఉద్యమకారులకి సంక్షేమ పథకాలను మనం అందించలేకపోయినా ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ సేమ్ టైము ఒకవేళ ఎఫ్ఐఆర్లు లేని వాళ్ళు లేదా ఉద్యమకారులను టిక్ పెట్టుకుంటారు, ఉద్యమకారులుగా ఎలాంటి గుర్తింపు వస్తుంది వాళ్ళకు ఆ టిక్ పెట్టుకున్న తర్వాత? ఆ స్పష్టత ప్రభుత్వం నుంచి కానీ మనకు ఉన్నతాధికారులు కానీ లేదా సీఎం హోదాలో ఉన్నటువంటి స్థాయి నుంచి కానీ తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉద్యమకారులందరూ ఇప్పుడు ఒక ఆందోళనలో పడిపోయినారు. ఇంతకాలము గుర్తింపు అంటూ లేకపోతే ప్రతి వాళ్ళకు సంతృప్తి ఉన్నది, ఏంది మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినామని సంతోషంగా ఉన్నాం అందరం కూడా. ఇప్పుడు ఎవరైతే టిక్ పెట్టుకున్నారో, ఎవరినైతే ప్రభుత్వం రేపు గుర్తిస్తుందో వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అయిపోయి మిగతా వాళ్ళందరూ ఏదో పెద్దరికాలు చెప్పుకునేటో లెక్క మారిపోతారు. తెలంగాణలో ఉద్యమం చేసిన వాళ్ళు కూడా ఒక గుర్తింపు అంటూ జరిగిన తర్వాత దానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ప్రక్రియ ఉండాలా. లబ్ధికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వ బడ్జెట్ మేరకు వాళ్ళకున్న అవకాశాల మేరకు వాళ్ళు రేపు సంక్షేమం ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తెలంగాణ ఉద్యమమే ఆత్మగౌరవ సమస్య. మనం మన కుటుంబాలని మన వ్యక్తిగత జీవితాలను త్యాగాలు చేస్తూ ఆనాడు మేము ఏం పొడగొట్టుకున్నా మంచిదే కానీ మాకు తెలంగాణ రావాలని కొట్లాడినటువంటి ఉద్యమం కనుక లబ్ధి కోసం చేసింది కాదు, కానీ సమాజం కోసం నిలబడ్డ వాళ్ళ కోసం ప్రభుత్వాలు నిలబడాలి అనేది మంచి ఆలోచన. ఈ ప్రభుత్వం ఆ ఆలోచన చేసింది. అయితే ఆ ఆలోచనను కొనసాగించేటువంటి ప్రక్రియలో ఇట్లాంటి ఒక చిన్న 2-3 సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడుకున్న తర్వాత, మేము కూడా ఒక సమావేశం పెట్టుకున్న తర్వాత, దీన్ని చాలా లోతుగా పరిశీలించిన తర్వాత మా అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులను మీరు గుర్తిస్తే ఒక గుర్తించే పద్ధతిని, దానికి సంబంధించి రేపు పొద్దుగాల ఎట్లా గుర్తిస్తారు, దాని విధి విధానాలు ఏంటిదో స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఉద్యమంలో అగ్రెసివ్గా యాక్టివిటీ చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపునిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది. సరే, ఏదైనా ఒక ఇనిషియేషన్ జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఆ యొక్క చైతన్యాన్ని వాళ్ళ లోపల కల్పించి ఆ ఉద్యమాన్ని అలా ఉధృతంగా తీసుకెళ్లే విధంగా ఒక జేఏసీ నాయకత్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఫుల్ టైం వెచ్చించి సమయాన్ని ఆ ఉద్యమాన్ని నడపడం జరిగింది. మరి ఆ జేఏసీలో ఉన్న చైర్మన్ కావచ్చు, కన్వీనర్ కావచ్చు, కో కన్వీనర్ కావచ్చు, ఇతర కమిటీ సభ్యులు కావచ్చు, వాళ్ళంతా పూర్తి సమయాన్ని, అంటే అత్యధిక సమయాన్ని ఆ ఉద్యమానికి కేటాయించి ఉద్యమాన్ని నడపడం జరిగింది. దాని ద్వారానే తెలంగాణ సాధ్యమైంది. మరి వాళ్ళు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణంలో కూడా జేఏసీ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలో ప్రధాన నిర్వాహకులు ఉన్నారు, ప్రధానంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అందులో కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఎన్నో రకాలుగా త్యాగం చేసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. కాబట్టి వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ సమయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈజీగా 10 సంవత్సరాల క్రితం ఏ జేఏసీ కమిటీ నాయకత్వంలో ఈ ఉద్యమం జరిగిందనేది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అప్పుడు మీరు పత్రికలలో మీరు వాళ్ళని ఎక్స్పోజ్ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి మీరు వాళ్ళందరూ ఎవరు చైర్మన్, ఎవరు కన్వీనర్, అలాంటివి మీరు మెన్షన్ చేశారు పత్రికలలో. కాబట్టి ప్రభుత్వానికి అదొక పెద్ద కష్టమైన పని కాదు. సరే, లబ్ధి చేకూర్చరా ఒక ఇనిషియేషన్ ఒక ప్రొఫార్మాలో ఒకటి అడగడం జరుగుతున్నది. అది కూడా వీళ్ళకు కూడా అవకాశం కల్పించి ఎంతవరకు ప్రభుత్వానికి సాధ్యమవుతుంది వాళ్ళకు లబ్ధి చేయడానికి
ఎంతవరకు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి ఎలాంటి సర్టిఫికెట్స్ ఏమైనా ఇష్యూ చేస్తే వాటి వల్ల ఏమైనా వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉండొచ్చు భవిష్యత్తులో, లేదంటే చివరికి మేము ఉద్యమం నడిపినందుకు తెలంగాణ ప్రభుత్వం మాకొక సర్టిఫికేట్ ఇచ్చి సర్టిఫికేట్ రూపంలో మమ్మల్ని గుర్తించింది, మాకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అయింది అనేది రేపు భావితరాల మన కుటుంబ సభ్యులకు కానీ చూపించుకోవడానికి కూడా అలాంటిది కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమకారులే కాకుండా ఉద్యమం నడిపిన రథ సారథులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమ సారథులను కూడా గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ రిప్రజెంటేషన్ రూపంలో దీన్ని మేము పంపించడం మీ ద్వారా మీకు ఇస్తూ ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి దీనికంటే ఒక స్పెషల్గా ఒక కమిటీ ఒక బోర్డు ఏదైనా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు వాళ్లకు గౌరవించే విధంగా గుర్తించే విధంగా ఒక ఇచ్చినటువంటి ఒక దరఖాస్తులు వాళ్ళ యొక్క 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇందిరమ్మ పథకంలో సబ్ క్లాస్ 2.2లో కూడా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించడం, దాంట్లో భాగంగా వారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూనే ఇందులో ఒక ఎఫ్ఐఆర్ అనేటువంటి క్లాజును కూడా ఇంకా ఇతర వివరాలు మెన్షన్ చేయాలనే దాని మీద కొంత మేము జేఏసీ ప్రతినిధులుగా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి అహింసా పద్ధతిలో శాంతియుతమైనటువంటి మార్గంలో జరిపినటువంటి వారిగా ఇక్కడ దీక్షా శిబిరాలు మెయింటైన్ చేస్తూ 3 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మరి ఉద్యమం తగ్గకుండా ఈ ప్రాంతంలో జేఏసీతోని సంబంధాలు ఉండి ప్రజా సంఘాలుగా స్వచ్ఛంద సంస్థలుగా దీన్ని మేమంతా ఒక భుజానెత్తుకొని, ఎందుకంటే శాంతియుతంగా కొనసాగినట్టయితే దీనికి ఇది న్యాయం జరుగుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం నుంచి మేము ఆ రకంగా చేయడం జరిగింది. దీంట్లో మా ఒక పిలుపు మేరకు ఈ ప్రాంతంలో కోల్పేటలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. రాష్ట్రంలోనే ఇక్కడ జరిగినటువంటి మిలియన్ మార్చి కూడా ఇక్కడనే మరి దానికి జరిగినటువంటి ప్రయత్నం జరిగి మూమెంట్ చేసిన పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఉద్యమకారులను గుర్తించడం, ఎంతోమంది కూడా ఉన్నారు, అందరినీ గుర్తించినట్టయితే బాగుంటుంది. ఒక ఎఫ్ఐఆర్ అది ఒక్కటే కాకుండా శాంతియుతమైన పంతాలు చేసిన వారందరూ గుర్తించడం దాని ఉద్దేశంతో ప్రభుత్వానికి కొంత సవరణ చేస్తూ దాని దరఖాస్తును పొడిగించాలనే ఉద్దేశంతో ఇంకా క్లారిటీగా పెద్దలు వివరిస్తారు. నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద పిల్లలకు పోషకాహారం పంపిణీ చేశారు. ఈ మేరకు శనివారం గోదావరికని స్థానిక మార్కండేయ కాలనీలోని కేఎన్ఆర్ ఆశాజ్యోతి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారి శ్రీమతి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని పోషకాహారం లోపంతో బాధపడుతున్న 10 మంది పిల్లలకు పోషకాహారం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా నిరుపేద చిన్నారుల్లో ఆనందం చూడాలని వారికి పోషకాహారం అందించడం జరుగుతుందన్నారు. చీఫ్ రమేష్, ఇంకా డాక్టర్స్ ఈ సంస్థ చేసే ఒక ఇన్స్పిరేషన్ గల ప్రోగ్రాము ఈ ఆశా జ్యోతి అన్న కార్యక్రమంలో ఈ చిన్నారి పిల్లలకి వీళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చి వీళ్ళు చేసే ప్రోగ్రామ్కి నేను నిజంగా వీళ్ళని అభినందిస్తున్నాను. అండ్ ఆల్వేస్ రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారి సపోర్ట్ వీళ్ళకి ఉంటుంది. ఇంకా ముందు కూడా ఏం అవసరం ఉన్నా మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ వీళ్ళకి అండగా ఉంటాడని నేను మీకు మాటిస్తూ, ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు మేము నిలబడతాం. రాజ్ ఠాకూర్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ టు సపోర్ట్ సచ్ ఆర్గనైజేషన్స్ అండ్ వీఆర్ హియర్ టు వర్క్ ఫర్ యూ పీపుల్. థ్యాంక్ యూ.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ వెంకటేశ్వర కాలనీ వాసులు మాకు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పూర్వ 45వ డివిజన్ కార్పొరేటర్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిన్నటి రోజున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి వినతిపత్రం ఇవ్వగా వెంటనే స్పందించి శనివారం రోజు కాలనీని సందర్శించి అతి త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కమిషనర్ ని కోరారు. కలవాటు దాకా వేద్దామన్నా కలవాటు దాకా నాకు పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డు యుద్ధ ప్రతిపాదన చేయడానికి చాలా కారణాలు ఉన్నాయన్న. ఎందుకంటే చేయాల్సిన అవసరము ఈ లింకప్ రోడ్డు ఇక్కడ నుండి శారదనగర్ పోయడానికి రెండో అతిపెద్ద మార్కండేయ లింకప్ రోడ్డు ఏది శారదనగర్ మేము రాజీవ్ రహదారికును దీనికి అదే దృష్టిలో అన్న కూడా మనం పెట్టడం జరిగింది. దీని మీద మా తిరుపతి అన్న కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిండు, రాయేష్ అన్న కూడా ఇచ్చిండు, మన సురేష్ అన్న కానీ రమణ కానీ కూడా చెప్పడం జరిగింది. దానికన్నా ముందు ఒక వాటర్ లైన్ ఒక అపార్ట్మెంట్ నుండి కొంచెం వాటర్ లైన్ లేదన్న. రేపే నుండి ఒకసారి ఏ గారిని మాట్లాడితే ఏదైనా లైన్ చేసి ఆ వాటర్ లైన్ వేయాలి మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను. వెంకటేశ్వర కాలనీ 26 సెంటర్ కాదు, అది చెప్తాను డైవర్ట్ చేయండి. నేను 16 తారీఖున స్టార్ట్ కంప్లీట్ వెంకటేశ్వర కాలనీ సొసైటీ సభ్యులకి, పెద్దలు డివిజన్ అధ్యక్షుడు సోదరుడు తిరుపతి యాదవ్ గారికి, మా నాయకుడు మహాకాళి స్వామి గారికి, రాజేందర్ అన్న గారికి, సాంబమూర్తి గారికి, రాజేష్ గారికి, శైలజ గారికి, ఉమా గారికి, విజేందర్ గారికి, శుక్ర శ్రీవాస్ గారికి సంక్రాంతి పండుగ మీరందరూ సహకారంతో నాకు అనుకుంటా ఉన్నా ఈ వాడ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో గెలవడానికి మీరందరూ సహకరించారు. మీరందరికీ కూడా ధన్యవాదాలు. అనేక సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన అవకాశాలు మాయమాటలకు అవకాశాలు ఇచ్చారు. ఏ రకంగా దోపిడీ జరిగిందో మీకు తెలుసు. గోదావరికాయని బొందలగడ్డ చేసారు. ఈ ఊర్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన నయా రూపాయి ఈ రోజు కూడా తీసుకురాలేదు. తెలంగాణ ఎట్లయితే ఖాళీ అయిందో, అప్పుల పాలైందో, గోదావరికని కార్పొరేషన్, గోదావరికని బొగ్గుబాయిలు ఈ ఊరిని బొందలగడ్డ చేసి ఒక్క పైసా లేకుండా చేసిన విషయాన్ని మీకు చెప్తాను. ఎందుకంటే మీకు తెలవాలి కాబట్టి. ఇలా కార్పొరేషన్లో ఇంతమంది కార్పొరేషన్లు ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి ఒక నయా పైసా తీసుకురాలి. వడ్డీని ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టింది తప్ప ఒక్క పని చేయడానికి రూపాయి లేదు. కానీ ఖాళీ చేసిపోయిన, దొల్లగా చేసిపోయిన ఊరిని మళ్ళీ పూర్వవైపు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పూర్వ స్థాయికి తీసుకురావడానికి నా ప్రయత్నం శాసనసభ్యుడిగా మీ అందరి పక్షాన ప్రభుత్వం ఉన్నా కూడా పోరాటం చేస్తా, మీరందరూ గర్వపడేటట్టు పనిచేస్తానే విషయాన్ని మరొకసారి మీరందరూ చూసేలాగా ఈ 5 సంవత్సరాల్లో పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం, చేసి తీరుతామనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాపై ప్రత్యేకమైన దృష్టి ఉంది కాబట్టి తప్పకుండా సాధించి తీరుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నేను ఇక్కడ మాట ఇచ్చిన ఆ రోజు వచ్చినప్పుడు ఈ కాలనీకి రాగానే నేను ఎన్నికై కరెక్ట్ 30 రోజులైంది.
30 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడడానికి 15 రోజులైంది. 15 రోజులు అయిన తర్వాత 4 రోజులు అక్కడ అధికారులతో ఉండడానికి సరిపోయింది. ప్రజలను కలుస్తా ఉన్నారు, రోజు అధికారులను మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడేమి సమస్యలు తెలుసుకోవడానికి 6 రోజులు పట్టింది. ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. ఈ 30 రోజుల దాంట్లో అయిన తర్వాత ఈరోజు డైరెక్ట్గా కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రజల వరకు పాలన కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మొదలు పెడితే ఈరోజు ఆ రోజు మీకు చెప్పాను ఇక్కడ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. ఏ ఒక్క వాడలోనైనా సరే ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుంది, నాయకులు వస్తారు, అధికారులు వస్తారు, ఆ సమస్యను అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. ఆ మాట ఈరోజు నిలబెట్టుకున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రజాపాలన వచ్చింది, అధికారులు మీదకి వచ్చారు. మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీల ఫామ్స్ అన్ని కూడా మీకు అందరికీ చేశాం. అర్హులైన అందరి వారికి కూడా ఇచ్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే 2 ప్రారంభించడం, ఇంకా కావలసినటువంటి 4 అంశాలను కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఇదే కాలనీకి వచ్చి ఇక్కడే కూర్చొని మీ అందరి యొక్క ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మీరు పోరాటం చేయాలని అడిగినాను. గుర్తుందో లేదు, మీరు గట్టిగా మాట్లాడాలంటే పోరాటం చేసిన మాట ఇచ్చిన, అధికారులతో మాట్లాడిన, సింగరేణితో మాట్లాడిన. కానీ ఆ రోజున్న శాసనసభ్యుడు ఏది జరగకుండా చేసినో వాళ్ళు చేయలేదు, మమ్మల్ని చేయించడానికి ప్రయత్నం చేస్తే కూడా చేయలేదు. కానీ మేము పోరాటం ఆపలేదు. ఈ రోజు 30 రోజులు అయిపోయింది. ఈ మధ్య కాలంలో 4-5 అధికారిక కార్యక్రమాలు చేసినాం. వీళ్ళ ప్రాంతంలో ఒక రోడ్ వేసినాం, రోడ్ వేపించేసినాం, అయిపోయింది కూడా. ఈ రోజు కూడా ఇక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఈరోజు నిన్న మీరు అడగలేదు కానీ నాకు గుర్తుంది. ఇది 3 నెలల సంఘటన, 3 నెలల కింద వర్షాకాలంలో జరిగినటువంటి సంఘటన గుర్తుంది. నిన్న అధికారులతో రివ్యూ సమావేశం జరిగినప్పుడు అక్కడ చెప్పాం, మార్కండేయ కాలనీలో ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెడదాం, అక్కడ మొదలు పెట్టే కార్యక్రమం వెంకటేశ్వర కాలనీలో అపార్ట్మెంట్ దాటే వరకు చేద్దామని చెప్పిన ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఇది ఎంత ఖర్చు అయితే తెలియదు. రేపటి నుంచి యాక్చువల్గా ఇలా రేపు ఎల్లుండి సెలవులు, ప్రభుత్వ అధికారులు రాదు, టెండర్ల ప్రక్రియ కావడం లేట్ అయిపోతుంది. కానీ ఈ 4-5 రోజులలో ఇక్కడ మళ్ళా స్వయంగా నేనే వస్తా, కొబ్బరికాయ కొడతాం. అంటే కొబ్బరికాయ కొట్టినట్టు పోయిన ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టినట్టు కాదు, మేము దాంతో పాటు పనులను కూడా తీసుకొస్తాం, పని ప్రారంభం చేస్తామనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na